విశాఖ నగరంలోని ఎన్ఏడి జంక్షన్ కేర్ 32 డెంటల్ ఆసుపత్రి ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మమతా చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 150 మంది దాతలు రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దాతల నుండి స్వీకరించిన 150 బ్లడ్ యూనిట్లను ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుకు అందజేశామన్నారు. రక్తదానం చేసిన వారికి ఉచిత డెంటల్ చెకప్తో పాటు హరితవనం కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. క్లినిక్ వారి సహకారంతో మమతా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు ఫ్రీ డెంటల్ చెకప్ ఈరోజు జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చాలామంది దాతలు రావడం జరిగింది. ఇప్పటి వరకు 50 యూనిట్లకు పైగా కలెక్ట్ అయ్యాయి. ఇంకొక 100 యూనిట్ల వరకు కలెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాము. ఈరోజు రక్తదానం చేసిన దాతలందరికీ కూడా పేరు పేరున కేర్ 32 డెంటల్ క్లినిక్ తరపున మమతా చారిటబుల్ ట్రస్ట్ టీం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మమతా చారిటబుల్ ట్రస్ట్ తరపున త్వరలోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దాతలందరూ కూడా ముందుకొచ్చి ఈ ట్రస్ట్కి కానీ, ఎన్జిఓస్ అన్నిటికి కూడా సహకరిస్తారని ఈరోజు రక్తదానం చేసిన అందరికీ కూడా డెంటల్ కేర్ వాళ్ళు డెంటల్ మనకి ఫ్రీగా అందిస్తున్నారండి. సో ఈ యొక్క డెంటల్ కేర్ ట్రీట్మెంట్ అనేది కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం. అలాగే ఈ యొక్క శిబిరం సాయంత్రం 5 వరకు కూడా ఈ యొక్క నిర్వహణ అనేది జరుగుతుంది. సో ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో దాతలు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ మన ఎన్ఏడి జంక్షన్లో ఈ యొక్క శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, కేర్ 32 డెంటల్ హాస్పిటల్ వద్ద. సో అందరికీ కూడా ఈవినింగ్ 5 లోపు అందరూ కూడా వచ్చి మరి ఇంకో కొంతమంది దాతలు వచ్చి రక్తదానం ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే మమతా చారిటబుల్ ట్రస్ట్ తరపున వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. మెడికల్ క్యాంప్స్ అని, బ్లడ్ క్యాంప్స్ అని, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఈ యొక్క సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా ఈ యొక్క సహకారాలు ఇలాగే ఎప్పుడు కూడా మాకు అందించాలని దాతలకి, అలాగే మమతా చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్స్కి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్కి విచ్చేసి తన యొక్క మద్దతు తెలియజేసిన అదర్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో మనకి సోల్స్ ఆఫ్ హ్యూమానిటీ నుంచి వచ్చిన ఫౌండర్ కానీ వాళ్ళ వాలంటీర్స్కి కానీ మాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అజయ్ గారికి. అలాగే హెల్ప్లెస్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క శిబిరాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. సాయంత్రం 5 వరకు ఈ యొక్క నిర్వహణ అనేది ఉంటుంది. ఈరోజు రక్తదానం